సహ ప్రధాన సంఖ్య ఏది? సహ ప్రధాన సంఖ్య ఏది? ఇది 11 తోటి భాగింపబడుతుంది, ఇది కూడా 11 తోటి భాగింపబడుతుంది. 11 ఇది 11 తోటి భాగింపబడుతుంది, ఇది 11 తోటి భాగింపబడట్లేదు. ఇక్కడ 570 ఇది 23 ఇంటూ 4, ఇదేమో 23 ఇంటూ 23 2s are 46, ఇది 23 ఇంటూ 25. ఈ రెండు 23 తోటి డివైడ్ అవుతుంది. ఇది పెద్ద నంబర్, ఈ పెద్ద నంబర్. ఈ రెండిట్లో నాకు 16 అంటే 1 ఇంటూ 16, 2 ఇంటూ 8, 4 ఇంటూ 4. 1 2 4 8 16కు సంబంధించి ఏది ఇక్కడ లేదు, కాబట్టి బి చేయాల్సిన అవసరం లేదు. నాకు ఆన్సర్ ఎంత? డి. నాకు ఆన్సర్ ఎంత? డి. ఐ హోప్ ది రైట్ idea it is clear, right? I hope the idea it is clear. Next one, right? Mean of first 3 observations is 14. 3 observation la mean 14, right? Next 2 numbers observation enta 18. ఇదే క్లాస్లో ఎగ్జాక్ట్గా ఈ మోడల్ చెప్పాను సార్. మీరు గనక యూట్యూబ్లో చూసుంటే 68 కేజీలు 63 రూపాయలు, రైట్? 85 కేజీలు, రైట్? 81 రూపాయలు, రైట్? 81 రూపాయలు. 17 నాళ్ళ 17 ఐదుల ఆన్సర్ ఎంత? 63 ప్లస్ 5/9 ఇంటూ 18. ఈ లాజిక్ ఆల్రెడీ మీకు తెలుసుంటే గనక 14 ప్లస్ 2/5 ఇంటూ 4 ఆన్సర్ ఎంత? 15.6. ఆన్సర్ ఎంత? 15.6. ఆర్ యూ ఆల్ విత్ మీ? దీన్ని అలిగేషన్ రూపంలో కూడా చేయొచ్చు. ఫస్ట్ 3 అబ్జర్వేషన్ల సగటెంత? 14. నెక్స్ట్ 2 18. రేషియో ఎంత రావాలి నాకు? 3:2 రావాలి. 3:2 రావాలి. ఫస్ట్ ఆప్షన్ 16 పెట్టుకుంటే 18 మైనస్ 16 2, 2:2 1:1, రైట్? 15.6 పెట్టుకుంటే ఇది 2.4, ఇది 1.6. 8 3s are 8 2s are. అలిగేషన్లోనూ చెయ్యొచ్చు, యావరేజ్లోనూ చెయ్యొచ్చు. అలిగేషన్లోనూ చెయ్యొచ్చు, యావరేజ్లోనూ చెయ్యొచ్చు, రైట్? ప్రతి యూజ్లెస్ ఫెలో సబ్జెక్ట్ తెలియకుండా కామెంట్ చేయడమే సార్, రైట్? 14 18 ఇది ఆన్సర్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఇది ఆల్రెడీ, రైట్? ఇది ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసాం. దీన్ని ఏమంటాం సార్? వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ అంటాం. వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్కే రివర్స్ కాన్సెప్ట్ ఏంటి? అలిగేషన్. ఏది చేసినా మీకు ఆన్సర్ వస్తుంది, ఏది చేసినా మీకు ఆన్సర్ వస్తుంది, రైట్? ఇక్కడ చూడండి సార్, చూడంగానే మీకు, రైట్? చూడంగానే మీకు ఆన్సర్ టక్కున రావాలి సార్. నవ్వు 14 18 మధ్యలో 15.6 పెట్టుకుంటే ఇది 2.4, ఇది 1.6, ఇది 3s are, ఇది 2s are. ఆన్సర్ ఎంత? 3:2. ఆల్రెడీ ఈ మోడల్ని మనం డిస్కస్ చేసాం. మీన్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ n + 7/3. క్వశ్చన్లో నాకు చరరాశి ఉంది. క్వశ్చన్లో చరరాశి ఉంటే, క్వశ్చన్లో నాకు చరరాశి గనక ఉంటే నేను యూజ్ చేసే చాలా మెథడ్స్లో బెస్ట్ మెథడ్ ఏంటి సార్? సబ్స్టిట్యూషన్ మెథడ్. బెస్ట్ మెథడ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ మెథడ్, రైట్? సపోజ్గా n + 7/3. n + 7 అనేది 3 తోటి భాగాహారించాలి. చూద్దాం సార్. ఒకటి 3 తోటి భాగా, n న్యాచురల్ నంబర్స్ అన్నాడు కదా సార్, ఏమీ చేయాల్సిన అవసరం నంబర్. n అనేది సహజ సంఖ్య, అంటే ఇది ప్లస్ ఇది బై 3. సహజ సంఖ్య ఉన్నది ఏమైనా చూసుకుందాం. 11 + 7 18/3 6. 6 అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11. 5 నంబర్లు రైట్ సైడ్, 5 నంబర్లు లెఫ్ట్ సైడ్. సగటెంత? 6. అదే కదా సార్ మనకు వచ్చింది ఆన్సర్. ఫినిష్. 11. క్వశ్చన్లో చరరాశులు ఉంటే మనం ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్ చేయాలి. క్వశ్చన్ని కరెక్ట్గా చదువుతూ మనం ఆన్సర్ని చేయాలి సార్. n న్యాచురల్ నంబర్స్ అన్నాడు. సో n + 7 ఏదైతే n + 7 3 తోటి భాగాహరింపబడుతుందో దాన్ని ఫస్ట్ తీసుకొని నేను ట్రై చేస్తాను. 10 + 7 17/3, రైట్? డెసిమల్. 11 + 7 18/3 6. 6 అనేది నాకు సగటు అవుతే, 6 సగటు అవుతే అంటే 6 సగటు. సగటు అనేది మిడిల్ వాల్యూ. 5 లెఫ్ట్ ఉన్నాయి, 5 రైట్ ఉన్నాయి. 5 లెఫ్ట్ ఉంది, 5 రైట్ ఉంది. మిడిల్ వాల్యూ ఎంత? 6. కాబట్టి ఆన్సర్ ఎంత? 6. మీరు మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి సార్.
అర్థం చేసుకుంటే క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఎక్కడైతే మనకు క్వశ్చన్లో ఆన్సర్ దొరుకుతుంది సార్. నేను సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3గా చేసుకుంటూ వెళ్తాను. ఈ క్వశ్చన్ చూడండి సార్. 3a/2 ఈజ్ లెస్ దాన్ b. ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్లో 3a/2 అనేది b కంటే తక్కువ అన్నాడు, b అనేది 3a కంటే తక్కువ అన్నాడు. 3 నంబర్లు ఉన్నాయి సార్. నేను మీడియన్ కనుక్కోవాలంటే ఏం చెయ్యాలి? నంబర్లది చిన్నది ఫస్ట్ రాయాలి, లార్జెస్ట్ లాస్ట్ రావాలి. అసెండింగ్ ఆర్డర్లో అయినా రాయాలి, ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అయినా రాయాలి. b అనేది 3a కంటే తక్కువ అన్నాడు, b ఈజ్ లెస్ దాన్ 3a. ఇదేమో దీనికంటే తక్కువ అన్నాడు. అంటే ఈ నంబర్లు నేను చిన్నదాని నుంచి పెద్దదాని వరకు రాశాను. చిన్నది నుంచి పెద్దదాని వరకు రాస్తే మిడిల్ వాల్యూ ఏమవుతుంది? సగటు అవుతుంది, మీడియన్ అవుతుంది. సగటు అవుతుంది, మీడియన్ అవుతుంది. అంటే బి వాల్యూ ఎంత? 45. బి వాల్యూ ఎంత? 45. బి వాల్యూ ఎంత? 45. బి వాల్యూ 45 అవుతే రైట్, ఏ వాల్యూ ఎంత అవుతుందో మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు 3a/2 లెస్ దాన్ 45. అంటే ఏ వాల్యూ లెస్ దాన్ 30 ఉండాలి, ఏ లెస్ దాన్ 30 ఉండాలి. ఏది ఆన్సర్ వస్తుందో మనము చూద్దాం సార్. 45 ఒకట్ల 45 140. 45 a ఇంటూ బి, ఏ ఇంటూ బి. ఇక్కడ చూడండి సార్, ఏమీ చేయాల్సిన అవసరం లేదు మీకు. ఏ ఇంటూ బి, బి ఎంత వచ్చింది? 45. 45 డిజిటల్ సమ్ ఎంత? 9. 9 ఇంటూ ఎనీ నంబర్. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 9 రావాలి. 9 డిజిటల్ సమ్ తోటి ఉన్న ఆన్సర్ ఏంటి? 900. దయచేసి ఏ వాల్యూ కనుక్కునే టైం వేస్ట్ కూడా మనకంత ఓపిక లేదు సార్, మనకంత ఓపిక లేదు. ఇక్కడ చూడండి సార్, 3a/2 b 3a. ఇది మీన్ వరుసగా చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ వరకు రాసుకుంటూ వస్తే మిడిల్ వాల్యూ ఏమవుతుంది? మీడియన్ అవుతుంది. అదే మీన్ కూడా అవుతుంది. మిడిల్ వాల్యూ ఎంత సార్? 45. 45 ఇంటూ ఎనీ నంబర్. 45 డిజిటల్ సమ్ ఎంత? 9. 9 ఇంటూ ఎనీ నంబర్. లబ్ధం ఏమవుతుంది? 9 అవుతుంది. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత? 9.